మహాశివరాత్రి శుభాకాంక్షలు ప్రభుజీ. అందరికి ప్రభువులకు మోతాదులకు అందరికీ శుభాకాంక్షలు. మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ. సో మనం మంగళాచరణ చేసుకుని స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః తదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాం సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితే నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య వేషధారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్తిసే నమః. हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचल निवासाय नित्याय परमात्मने सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. సో మనము ఈరోజు కంటిన్యూ చేద్దామంటే శ్రీమద్ భాగవతం 9వ స్కందం 6వ అధ్యాయం మనము చర్చించుకుంటాము. శౌబరముని ఎలా పతనం అయ్యాడు అనేది. కాకపోతే ఇప్పటివరకు మనం బ్యాక్గ్రౌండే చర్చించుకున్నాము. మాంధాత గురించి మనం చర్చించుకున్నాము. ఇప్పుడు శౌబరిముని గురించి యాక్చువల్లీ చర్చ మొదలవుతుంది. సో నిన్న మనం చూసుకున్నాము. ఇప్పుడు మాంధాత తన యొక్క భార్య బిందుమతి యొక్క గర్భం నుంచి ఆయన 3 పుత్రులు ఇంకా 50 మంది కన్యల్ని ఆయన సంతానంగా పొందాడు. సో తర్వాత ఏం జరిగిందో చూద్దామంట. ఎందుకంటే ఈ 50 మంది కన్యలు ఎవరైతే కూతుళ్ళు ఉన్నారో ఈ మాంధాతకి, ఆ 50 మందిని శౌబరముని వివాహం చేసుకుంటాడు. అది ఎందుకు ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దామంట. 39-40వ నంబర్ శ్లోకం. యమునాంతర్జలే మగ్నస్ తప్యమానః పరం తపః నిర్వృతిం మీనరాజస్య దృష్ట్వా మైథున ధర్మిణః జాతస్పృహో నృపం విప్రః కన్యామేకామయాచత సోప్యాః గృహ్యతాం బ్రహ్మం కామం కన్యా స్వయంవరే. సౌభ ఋషి ఆ విధంగా తపస్సు చేస్తున్నాడు. ఎక్కడ తపస్సు చేస్తున్నాడు అంటే నీటి లోపల యమునా నది లోపల ఆయన తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేస్తుంటే ఆయన అక్కడ ఒక 2 చేపలు మైథునంలో పాల్గొనడం అనేది చూశాడు అనమాట. ఆ విధంగా చూసి
ఆ మైథున ఆనందాన్ని పొందడానికి అది అది ఆయన చూసిన తర్వాత ఆ కోరిక ఆయనలో కూడా కలిగింది అనమాట. కలిగిన తర్వాత ఆయన రాజు మాంధాత దగ్గరికి వెళ్ళి ఆ రాజు యొక్క పుత్రి ఎవరైనా కుమార్తెని ఇచ్చి నాకు నేను వివాహం చేసుకుంటానని అడిగాడు. ఎవరైనా మీకు 50 మంది కూతురు ఉన్నారు కదా, ఒక కూతుర్ని ఇవ్వండి, నేను వివాహం చేసుకుంటాను. అప్పుడు రాజు ఆయన అడిగిన ఈ రిక్వెస్ట్ విని, ఓ బ్రాహ్మణ, నా ఎవరైనా కూతురు మిమ్మల్ని ఏ కూతురు భర్తగా కోరుకుంటుందో అది వాళ్ళ ఇష్టం, ఏ కూతురు కోరుకుంటే ఆ కూతురికి ఇచ్చి నేను వివాహం చేస్తాను నీకు అని అన్నాడంట. ఇప్పుడు మొదలవుతుంది స్టోరీ. శౌబ ఋషి ఎందుకు ఇలా రాజు అన్నాడంటే దాని వెనకాల మీనింగ్ ఉందన్నమాట. ఇప్పుడు ఆ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఆచార్యులు ఇక్కడ చెప్తున్నారు, మనకి తాత్పర్యం ఇచ్చారు ప్రభుపాల్ గారు. అప్పుడు మాంధాత ఈ మథుర యొక్క రాజు అన్నమాట. ఇంకా శౌబరి ఋషి అక్కడ యమునలో ఎంతో కఠోరమైన తపస్సు చేస్తున్నాడు, నీటి లోపల తపస్సు చేస్తున్నాడు. సో ఈ విధంగా ఎప్పుడైతే ఆయన ఇలా కోరిక పుట్టిందో ఆయనకి మైథునం చేయాలని, ఆయన నీటి నుంచి బయటకు వచ్చి మాంధాత దగ్గరికి డైరెక్ట్ గా వచ్చేసి, నాకు మీ యొక్క ఎవరైనా ఒక కూతుర్ని ఇచ్చేయండి, నాకు నేను వివాహం చేసుకుని నేను భార్యగా స్వీకరించాలనుకుంటున్నాను అడిగాడు. అప్పుడు రాజు ఇలా జవాబు ఇచ్చాడు అనమాట. అప్పుడు ఈ జవాబు విని శౌబరిమునికి ఒక ఆలోచన తట్టుతుంది, ఎందుకు రాజు ఇలా అన్నాడు నాతో. సో అని ఆలోచిస్తాడు అనమాట. ఏమవుతుందంటే ఇప్పుడు నెక్స్ట్ 41, 42 రాజు యొక్క సమాధానం విని, సవిచింతయా ప్రియం స్త్రీణాం జరతోహం అసన్మతః వలీపలిత ఏచత్క ఇత్యహం ప్రత్యుదాహృతః సాధయిష్యే తతాత్మానం సురస్త్రీణామభీప్సితం కిం పునర్మనుజేంద్రాణాం ఇతి వ్యవసితః ప్రభు. సో శౌబరిముని ఇలా ఆలోచించాడు. రాజేమో తన కూతురు ఎవరు నన్ను సెలెక్ట్ చేసుకుంటే వారిని నేను పెళ్లి చేసుకోవచ్చు అంటున్నాడు. కాకపోతే నేనేమో ఇప్పుడు ఆల్రెడీ ముసలోడిని అయిపోయాను, నా వెంట్రుకలన్నీ కూడా తెల్లగైపోతున్నాయి, ఇంకా నా స్కిన్ ఉంటుంది కదా, నా యొక్క చర్మం అనేది కూడా అంత వేలాడుతుంది అన్నమాట. అంటే ముసలివాడు అయిపోతే చర్మం మొత్తం ఇలా అయిపోతుంది, దగ్గరికి అయిపోయి ముడతలు అయిపోయించారు. ఇంకా నా తలకాయ కూడా ఇలా షేక్ అవుతుంది, అంటే ఇలా అంటే చిన్నగా నిలబడలేడు, చాలా వయసు అయిపోయింది నాకు. ట్రెంబుల్స్, నా హెడ్ ట్రెంబుల్స్, అంటే తలకాయ కూడా అలా షేక్ అవుతుంది. అంటే చాలా ముసలితనం వచ్చేస్తే ఎలా ఉంటుంది, షేక్ అయిపోతూ ఉంటుంది, చర్మం ఊడిపోయి అంటే వేలాడుతూ ఉంటుంది, అలా హెడ్ కూడా కొంచెం షేక్ అవుతుంది, బాడీ షేక్ అవుతుంది. సో అలా. ఇంకోటి ఏంటంటే నేను ఒక యోగి కాబట్టి ఇప్పుడు నేను యోగి లాగా ఉన్నాను, ఇలా తపస్సు చేసి, మామూలుగా నీటిలో తపస్సు చేసి అలా అయిపోతుంది, స్కిన్ అంతా నీటి లోపల రోజులు ఉంటే. సో ఇంకా అలా ఏజ్ కూడా అయిపోయింది, ఇలా తెల్లగా అయిపోయి జుట్టు అంతా, ఇంకా స్కిన్ అంతా కూడా వేలాడుతుంది. సో అప్పుడు అనుకున్నాను, ఇప్పుడు రాజేమో ఎవరైనా నన్ను లైక్ చేస్తే, కోరుకుంటే, అంటే సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళతో పెళ్లి చేస్తున్నాడు. స్వయంవరే అని ఏమన్నా అంటే, కామం కన్యా స్వయంవరే. స్వయంవరం అంటే స్వయంగా వాళ్ళు మిమ్మల్ని వరించాలనుకుంటే ఎవరైనా వాళ్ళు వరించుకోవచ్చు. సో ఇప్పుడు ఆలోచిస్తున్నాను అన్నమాట శౌబరిమి, ఇప్పుడు నన్ను చూసి ఏ అమ్మాయి కూడా పెద్దగా ఆకర్షితురాలు అయిపోయి నన్ను ఏమి వరించడానికి ముందుకు రాదు. కాబట్టి స్త్రీలు నన్ను ఇలా చూస్తే ఎవరు కూడా నన్ను లైక్ చేయరు. అందుకనే నాకు తెలిసి రాజులా ఎలా కాదు నో అనడానికి, నన్ను రిజెక్ట్ చేయడానికి ఇలాంటి డైలాగ్ కొట్టినట్టున్నాడు. సరే, రాజు ఎవ్వరు ఏ రాజకుమార్తె ఆయన కుమార్తె నన్ను కోరుకుంటే వారిని ఇచ్చి నన్ను వివాహం చేస్తా అంటున్నాడు కదా. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో వెళ్తే మాత్రం ఎవరు నన్ను కోరుకోరు, కాబట్టి నేను నా శరీరాన్ని మార్చేసుకుంటాను.
సో ఆయన యోగి కాబట్టి ఆయనకు చాలా శక్తులు ఉన్నాయి. కాబట్టి ఆయన ఏం చేశారంటే ఆయన శరీరాన్ని ఎలా మార్చేసుకున్నాడంటే దేవతా లోకాల్లో ఉండే స్త్రీలు కూడా ఆకర్షితులై అలాంటి భర్త కావాలని కోరుకునే విధంగా తన శరీరాన్ని మార్చేస్తున్నాడంట. అంటే ఇక్కడ భూమి మీద ఉండే రాజు యొక్క కుమార్తెలు రాజకన్యలే కాదు, పైలోకాల్లో ఉండే అప్సరసలు కూడా అలాంటి వ్యక్తిని చూసి ఆకర్షితులైపోయి అటువంటి శరీరాన్ని రూపాన్ని ఆయన ధరించాడనమాట. అలా చేంజ్ చేసుకున్నాడు బాడీని. శోభనిమని ఇలా చేంజ్ చేసుకొని అప్పుడు వెళ్తాడు. ముని ప్రవేశిత క్షత్ర కన్యాంతఃపురం వృద్ధిమత్ వ్రతస్య రాజకన్యాభిర్ ఏకం పంచాశతావరః. సో విధంగా ఎంతో యవ్వనమైన వయస్సుతో ఎంతో అందమైన వ్యక్తి సౌందర్యంతో ఈ శౌభరిమిని తయారై అంటే ఆ విధంగా చేంజ్ అయిపోయి అప్పుడు ఆయన అతను ఒక దూతను తీసుకొని ఒక దూత రాజు యొక్క దూత ఆయన తీసుకొని సరే ఇప్పుడు అంతఃపురం లోపలికి ఎక్కడైతే ఈ రాజకుమార్తెలు ఉంటారో అక్కడికి తీసుకెళ్ళాడు అనమాట. అది చాలా అంతఃపురం ఎంతో వైభవంగా ఎంతో ఐశ్వర్యవంతంగా ఉంటుంది. అక్కడ లోపలికి వెళ్ళాడు. అక్కడ మొత్తం 50 రాజకుమార్తెలు చూశారు. చూసి అందరూ 50 మంది ఈయననే భర్తగా కావాలని కోరుకున్నారు. అందరూ 50 మంది కుమార్తెలు కూడా ఈ ఒక్క ఆయననే భర్తగా స్వీకరించేశారు. ఆయన ఒక్కతనే శౌభరి ముని, కానీ 50 మంది ఆయన్ని సెలెక్ట్ చేసుకున్నారు అనమాట. తాసాం కలిరభూత్ భూయాం తదర్తే పోహ్య సౌహృదం మమానురూపో నాయం ఇతి తద్గత చేతసాం. సో ఇక్కడ ఈ విధంగా ఈ రాజకుమార్తెలందరూ కూడా శౌభరి ముని ద్వారా ఆకర్షితులైపోయి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మేమందరం అక్క చెల్లెళ్ళం అనే విషయం కూడా మర్చిపోయి దెబ్బలాడడం కొట్లాడడం మొదలు పెట్టుకున్నారు. వాళ్ళలో వాళ్ళు గొడవ పడుతున్నారు. కాదు నేను పెళ్లి చేసుకుంటాను, నేను వివాహం చేసుకుంటాను, అతను నాకు సరైన వాడు అనేసి నేను ముందు కోరుకున్నాను అలా కొట్టుకుంటున్నారు అన్నమాట. వాళ్ళలో వాళ్ళే గొడవ పడుతున్నారంట, నాకే తగిన వాడైనా అని భర్తగా. ఈ విధంగా అందరి మధ్యలో అంటే ఇప్పుడు ఫస్ట్ ఎవరు కోరుకుంటే వాళ్ళకి భర్త అయిపోతుంటే అందరూ కోరుకున్నారు. అందరు కోరుకుంటే అది మళ్ళీ అందరు ఇంకా గొడవ పడడం కూడా స్టార్ట్ అయిపోయారు. అంటే ఎలాగంటే వాళ్ళు మర్చిపోయారంట, ఇలా మేము అక్క చెల్లెలు అనే విషయం కూడా మర్చిపోయి వాళ్ళు ఇప్పుడు గొడవ పడ్డం, నిబ్బలాడుకోవడం స్టార్ట్ అయ్యింది, వాదించుకోవడం మొదలైందనమాట. నెక్స్ట్ 45, 46. సబహ్వరచస్తాభిరాపర్ణీయ తపశ్రియానర్ఘ్య పరిచ్ఛదేషు గృహేషు నానోపవనామలాంబః సరస్సు సౌగంధిక కాననేషు మహార్హశయ్యాసనవస్త్రభూషణ స్నానానురేపాభ్యవహారమాల్యకైః స్వలంకృత స్త్రీ పురుషేషు నిత్యదా రేణుకాయ ద్విజభృంగవందిషు. ఇప్పుడు శౌభరిమిని మంత్రాలు జపించడంలో చాలా నైపుణ్యం ఉంది ఆయనకి, చాలా చక్కగా మంత్రాలు జపించగలడు. కాబట్టి అంతేకాకుండా ఆ మంత్రాలు జపించడంతో ఆయన ఎన్నో తపస్సులు చేసినాడు. కాబట్టి ఆ యొక్క ఫలితంగా ఒక ఎంతో ఐశ్వర్యవంతమైన ఇంటిని ఆయన నిర్మించగలిగాడు. దాంతో పాటు మంచి వస్త్రాలు, ఆభరణాలు, ఇలా దానికి తగ్గట్టుగా దుస్తులు ధరించి ఇంకా ఎంతో అభూషితమైన పని మనుషులు, పని వాళ్ళందరూ, అలా మంచి ఉద్యానవనాలు, ఇంకా ఫౌంటైన్ గార్డెన్స్, ఇవన్నీ ఇంకా మంచి అందమైన పక్షులు, పువ్వులు, ఇవన్నీ పూల వనాలు, అక్కడంతా అటువంటి వాతావరణాన్ని, అటువంటి భవనాన్ని సృష్టించాడనమాట.
అక్కడ అందరూ కూడా గానం చేస్తున్నారంట, ప్రొఫెషనల్ సింగర్స్ కూడా. ఇలాంటి ఒక అందమైన ఇంటిని ఆయన నిర్మించాడు శోభనముని. ఇలా ఆ ఇంట్లో అంతా ఎంతో విలువైన బెడ్స్, సీట్స్ అంటే పరుపులు, ఇంకా కూర్చోడానికి స్థలాలు, ఆభరణాలు, స్నానం చేసే గదులు, ఇంకా రకరకాల చందనపు గంధం యొక్క క్రీమ్స్, ఇంకా పూల మాలలు, ఇంకా మంచి ఎంతో రుచికరమైన వంటకాలు, ఈ విధంగా అన్ని రకాల ఐశ్వర్యాలు సౌకర్యాలతో నిండిన ఆ యొక్క భవనాన్ని నిర్మించాడు ఆయన శక్తితో. ఆ విధంగా ఇప్పుడు 50 మందిని వివాహం చేసుకొని అక్కడ సౌభరిముని ఎంతో చక్కగా అటువంటి అందమైన ఐశ్వర్యవంతమైన భవనంలో ఆయన ఎంతో సంసారం సుఖం ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. ఈ విధంగా శౌభరి ఋషి చాలా గొప్ప యోగి. ఆ యోగి తన యొక్క యోగ సిద్ధి ద్వారా 8 సిద్ధులు ఉంటాయి కదా, అనిమ, లఘిమ, మహిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈషిత్వ, వశిత్వ, కామవసాయిత్వ, ఇలా 8 సిద్ధుల్ని కూడా ఆయనకున్నాయి. సో అవన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించి తద్వారా ఎంతో భౌతిక ఆనందాన్ని భోగించడానికి ఇక్కడ ఆయన ప్రయత్నిస్తున్నాడు, భోగిస్తున్నాడు. సో ఇక్కడ ఒక శబ్దం ఉంది, బహ్వరచ అంటే ఆయన ఎంతో బాగా నిపుణుడు మంత్రాలు ఉచ్చరించడంలో. ఈ విధంగా అంటే ఆయన ఇంత ఐశ్వర్యాన్ని ఎలా పొందాడు, ఒక్కసారిగా ఇంత పెద్ద భవనాన్ని, ఇంత ఐశ్వర్యాన్ని, అన్ని సౌకర్యాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడంటే ఆయన సాధారణమైన మనిషి కాదు కాబట్టి ఎన్నో రకరకాల దివ్య మంత్రాలు ఆయనకు తెలుసు. ఆ మంత్రాలు ఉచ్చరించడం ద్వారా ఇవన్నీ సాధ్యమైన ఆయనకి. సో ఇలా మంత్రాలు ఉచ్చరించేసి అన్ని కావాల్సినవన్నీ కూడా అరేంజ్మెంట్ చేసేసుకున్నాడంట. కానీ ఇంత యోగా సాధన చేసి ఇంత మంత్రాలన్నీ ఉచ్చరించి ఇన్ని రకాల వస్తువుల్ని సాధించే సిద్ధి అంతా కలిగి అష్టసిద్ధులు ఉన్నాయి అన్ని ఆయన దేనికి ఉపయోగిస్తున్నాడు అంటే ఇలా ఇంద్రియాల్ని భోగించుకోవడం కోసం, రకరకాల వస్తువుల్ని సృష్టించుకోవడం కోసం ఉపయోగిస్తున్నాడు. కానీ జీవితం యొక్క లక్ష్యం ఇది కాదనమాట. అది ఇప్పుడు మనం చూస్తాము ఈ యొక్క అధ్యాయంలో. శౌభరిముని మెల్లిగా మనం చూస్తాం ఇలా ఎంత భోగించినా కానీ ఆయన ఎప్పుడు సంతృప్తి చెందడం అనమాట ఈ భౌతిక సౌకర్యాల ద్వారా. కాబట్టి మళ్ళీ అన్ని వదిలేసి వనానికి వెళ్తాడు, వానప్రస్థ ఆశ్రమాన్ని గ్రహించి ఫైనల్ గా అతను విజయవంతుడు అవుతాడు, జీవిత లక్ష్యాన్ని సాధిస్తాడు. సో మరి చాలా మంది ఇలాగే పెద్ద బంగ్లా కట్టుకొని లేకపోతే అలా మంచి ఐశ్వర్యాలు, రకరకాల ఐశ్వర్యాలు సౌకర్యాలు సమకూర్చుకుని బాగా ఎంజాయ్ చేస్తారు కదా జీవితాన్ని. ఇలా భౌతిక ప్రపంచంలో అందరూ అలా వాళ్ళందరూ ఏమి వదిలేసి అసంతృప్తిలోనే ఇలా వనానికి వెళ్ళేసి తపస్సు చేసుకొని లేకపోతే భగవంతుడు ధ్యానం చేసుకుని భగవంతం తిరిగి వెళ్ళట్లేదు కదా, మరి ఈయనెందుకు అలా వెళ్ళిపోయాడు అంటే దోస్ హు ఆర్ నాట్ ఆత్మతత్వవిత్ అంటే ఎవరికైతే ఆత్మతత్వ యొక్క జ్ఞానం లేదు, ఎవరికైతే ఆధ్యాత్మిక విలువలు తెలియవో జీవనంలో, వాళ్ళు ఇలాంటి భౌతిక సుఖాల ద్వారా ఆనందం పొంది సంతృప్తి పొందగలరు. కానీ ఎవరికైతే ఆత్మతత్వవిత్, ఎవరైతే ఆత్మతత్వ జ్ఞానం తెలుసో వాళ్ళు ఏంటంటే ఇలాంటి భౌతిక ఐశ్వర్యాల ద్వారా వారికి ఎటువంటి ప్రేరణ ఆసక్తి కలగదన్నమాట. సో ఈ యొక్క శిక్ష అంటే ఈ యొక్క లెసన్, ఈ యొక్క విషయం మనము ఈ శౌభరిముని యొక్క జీవితము ఆయన కార్యాల ద్వారా మనం నేర్చుకోవచ్చు అని ఇక్కడ రాస్తున్నారు. సో అందుకనే అజ్ఞానంలో అలా భోగిస్తూ ఉండొచ్చు జనాలు. అలా అజ్ఞానంలో ఎవరైతే భోగిస్తూ ఉంటారో ఇందులో ఒక విషయం ఉందన్నమాట. ఇది మనం చూస్తాం. అందుకని శౌభరిముని యొక్క జీవిత కార్యాల్లో మళ్ళీ ముందుకు వెళ్ళినాక ఇంకా చర్చించుకున్నామంట, ఎందుకంటే అది బెస్ట్. నెక్స్ట్ 47వ శ్లోకం. యత్ గార్హస్థ్యం తు సంవీక్ష్య సప్తద్వీపవతి పతిః విస్మితః స్తంభం అజహాత్ సార్వభౌమ
శ్రియాన్వితం. సో మాంధాత ఇప్పుడు ఆయన మొత్తం పృథ్వీకే రాజు, ఈ ప్రపంచానికి ఆయన రాజు, 7 ద్వీపాలకి రాజు. ఆయనే శౌబరిముని యొక్క ఐశ్వర్యాన్ని చూసి ఆశ్చర్యచకితుడైపోయాడంట. చూసారా, అంత ఐశ్వర్యం, అంత వైభవాన్ని ఇక్కడ శౌబరిముని ప్రదర్శించారు. ఆయన యొక్క యోగిక శక్తి ఏదైతే ఆర్జించుకున్నాడో అంతా ఉపయోగించి ఇలా అన్ని భౌతికంగా ఎట్లాంటి ఐశ్వర్యాన్ని ఆయన సృష్టించాడంటే మాంధాత రాజు ఆయనే ఆశ్చర్యపోయాడు. ఆయన ఉన్న అహంకారం, నేను రాజుని, నా దగ్గర అంత సంపద ఉన్న అహంకారం కూడా ఆయన వదిలేసి, అలాంటి అహంకారాన్ని వదిలేసి, ఫాల్స్ ప్రెస్టీజ్ని వదిలేసి ఆయన ఇప్పుడు విస్మితమైపోయి, స్తంభించిపోయి ఇటువంటి ఆయన ఐశ్వర్యాన్ని చూసి తన యొక్క ఎంతో ఉన్నతమైన స్థానాన్ని, ఇప్పుడు ఎంపరర్ కదా, మొత్తం ప్రపంచానికి యొక్క 7 ద్వీపాలకి రాజు కదా, ఆ యొక్క పొజిషన్, ఆ యొక్క స్థానాన్ని ఆయన వదిలేశాడంట, త్యాగం చేస్తాడంట. సో ఈ విధంగా ఇక్కడ మామూలుగా అయితే ఎవరైనా ఎవ్రీవన్ ఈస్ ప్రౌడ్ ఆఫ్ హిజ్ ఓన్ పొజిషన్. అందరూ అలా ఉన్నత స్థాయికి వచ్చేవారు. మహారాజు, మొత్తం ప్రపంచానికి మహారాజు అయితే ఎంతో గర్వంతో ఉంటారన్నమాట, ఆనందంతో, గర్వంతో ఉంటారు. కానీ ఇక్కడ ఆయన ఎప్పుడైతే చూశాడో ఇలా ఐశ్వర్యాన్ని, శౌబరిముని యొక్క ఆయనకి ఆశ్చర్యం కలిగి వదిలేస్తాడంట. ఆయన గర్వం ఇంకా నశించిపోయింది. ఎంతో గర్వంగా ఉన్నాడు కదా, ఆ గర్వం అంతా నశించిపోయిందంట. నశించిపోయి అసలు నేను ఎంతో గొప్ప అనుకుంటున్నాను, కానీ అంత గొప్ప కాదు, శౌబరిముని ముందు నేను అసలు నా గొప్పతనం ఏం లేదు అనేసి ఆయన గర్వం అంతా నశించిపోయి వదిలేశాడంట రాజత్వాన్ని. ఏవం గృహేష్విరతో విషయాన్ వివిధైః సుఖైః సేవమానో న చతుష్యాత్ ఆజ్యస్తోకైరివానలః. ఈ విధంగా శౌబరిముని ఇంద్రియాలని బాగా భోగిస్తూ ఈ భౌతిక ప్రపంచంలో అలా భోగిస్తూ జీవిస్తున్నాడు. ఎంత భోగించినా కానీ ఆయనకు సంతృప్తి చెందలేదంట. ఎలాగైతే అగ్నిలో మీరు నెయ్యి ఎంత వేసినా కానీ ఆ అగ్ని యొక్క మంటలు అవేమి ఆరిపోవు, ఇంకా 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 పెరుగుతూనే ఉంటాయి. కానీ అగ్నిలో ఎలాగైతే మీరు నెయ్యి యొక్క చుక్కలు వేస్తే అగ్ని ఇంకా ఆరిపోకుండా మండుతూ ఉంటుందో, అలాగే భౌతిక కోరికలు కూడా అలా మండుతున్న మంటలు అన్నమాట, అగ్ని వంటివి భౌతిక కోరికలు అనేవి. అందులో మీరు నెయ్యి అనేవి వేశారనుకోండి, అంటే దాన్ని సంతృప్తిపరిచి ఆ కోరికలు తీర్చడానికి ప్రయత్నిస్తే, ఎన్ని కోరికల్ని మీరు తీరిస్తే మళ్ళీ ఆ అగ్ని అనేది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అది ఎప్పుడు ఆరిపోవు, మంటలు ఆరిపోవు అన్నమాట, మంటలు ఇంకా పెరుగుతాయి. అందుకే ఇలా భౌతిక కోరికల్ని తీర్చుకోవడం, భౌతిక కోరికల్ని సంతృప్తిపరచడం, మన యొక్క ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఎప్పుడు కూడా మనము సాధ్యం కాదన్నమాట. అన్ని కోరికల్ని తీర్చడం, అన్ని భౌతిక కోరికల్ని తీర్చడం సాధ్యమే కాదు. ఎందుకంటే ఎలా పెరుగుతూ ఉంటాయంటే కోరికలు, మీరు ఒక కోరిక తీర్చారనుకోండి, ఇంకో కోరిక పుడుతుంది. అసలు ఆ తీరక ముందే పుడుతుంది. ఒక కోరిక ఎన్నో కోరికలు పుడతాయి. మనం ఒకటి కోరుకుంటాం, అసలు ఇది ఉంటే బాగుంటుంది, ఇది వస్తే బాగుంటుంది. అది రాగానే అరే ఇది అనుకున్నాను వచ్చేసింది, ఇంకొకరిని అనుకుంటాను, ఇంకా వస్తాయి. సో ఒక్క కోరిక తీరితే ఇంకో 100 కోరికలు పుడతాయి దాని నుంచి మనకి. సో అలా కోరికలు పుట్టడానికి లిమిట్ లేదనమాట. సో అందుకే మీరు ఎప్పుడు కూడా ఈ కోరికల్ని సంపూర్ణంగా పూర్తి చేయలేరు అనమాట. ఇప్పుడు ఆధునిక సమాజం ఏంటంటే చాలా మంది డబ్బు సంపాదించడంలోనే మునిగిపోతున్నారు. ఇదేంటంటే ఇలా ఎందుకు డబ్బు సంపాదిస్తున్నారంటే వాళ్ళకి ఎన్నో భౌతిక కోరికలు, అన్ని భౌతిక కోరికలు తీర్చుకోవాలంటే డబ్బు కావాలి, ఫ్రీగా ఏమి దొరకవు ఇక్కడ. కాబట్టి ఇదేంటంటే అలా డబ్బు సంపాదించి కోరికలు తీర్చుకోవడం అనే ఈ యొక్క చక్రం ఏంటంటే ఎలాంటిదంటే ఆ అగ్నిలో నెయ్యి వేసినట్టు అనమాట. ఎంత నెయ్యి వేసినా కానీ అగ్ని ఎప్పుడు ఆరిపోదు. ఇలా పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు ఎంతో ఆధునికమైన
చాలా అడ్వాన్స్ చేశారు, ఉన్నతి సాధించారు సమాజంలో, అంటే వాళ్ళ సభ్యతలో. కానీ అయినా కానీ వాళ్ళందరూ అసంతృప్తితోనే ఉన్నారు. అంత ఉన్నతి సాధించినా కానీ వాళ్ళందరూ కూడా అసంతృప్తితోనే ఉన్నారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అందుకే తాత్పర్యంలో మళ్ళీ అసలైన సంతృప్తి ఎక్కడ లభిస్తుందంటే అది కృష్ణ భక్తిలో, కృష్ణ భావనామృతంలో. అదే భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. సో చాలా మంది ఎవరైతే జ్ఞానులు, ఋషులు, మునులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలుసు భగవంతుడే మన లక్ష్యం. అన్ని యజ్ఞాలకు భోక్త భగవంతుడు అని తెలుసుకుంటారు. కాబట్టి ఆయనే మహేశ్వరుడు అన్ని లోకాలకి, ఆయనే అందరికీ సుహృడు, అంటే అందరికీ ఆయనే అందరి మేలు కోరేవాడు ఆయన. అలా తెలుసుకున్న వాళ్ళు మాత్రమే అసలైన శాంతి పొందగలుగుతారు అన్నమాట. ముక్తి, ఈ యొక్క భౌతిక బాధల నుంచి ముక్తి లభిస్తుంది. అందుకే అందరూ కూడా ఈ భక్తిని స్వీకరించాలి, కృష్ణ భక్తిని. అందరూ కృష్ణ భక్తిని అనుసరించాలి, ఆ కృష్ణ భక్తిలో ఉండే నియమాల్ని పాటించాలి. తద్వారా మనము ఒక శాశ్వతమైన, ఆనందకరమైన, శాంతియుక్తమైన, జ్ఞానయుక్తమైన జీవితాన్ని మనం పొందగలం, ఆధ్యాత్మిక జీవితాన్ని. సో ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళగలం, భగవద్ధామానికి వెళ్ళగలం. సో అక్కడ మనం అసలైన ఆనందమైన జీవితాన్ని పొందగలం. అది ఇక్కడున్నా కానీ అలా ఆనందంగా ఉండవచ్చు అనమాట, ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించవచ్చు. సో బేసికల్లీ ఇప్పుడు ఎందుకు అదేంటి ఇది శ్లోకానికి ఇక్కడ ఇచ్చిన దీనికి లింక్ ఏంటి అంటే, ఇప్పుడు భగవంతుడే భోక్త, అంటే అన్ని భోగించేవాడు భగవంతుడు అని ఫస్ట్ మనం తెలుసుకున్నాం అనుకోండి. అప్పుడు మనం భోగించకుండా భగవంతుడు, అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మన ఇంద్రియాన్ని సంతృప్తి పరచుకోవడానికి చాలా ప్రయత్నాలు, కష్టాలు పడుతున్నాం అనమాట. మనం అనుకుంటున్నాం మనం ఇంద్రియాలని ఇప్పుడు కోరుకుంటున్నాయి, మంచివి ఇవి తినాలి, అవి ఎంజాయ్ చేయాలి, అవి తిరగాలి, అవి చూడాలి, అలా వినాలి, అలా మన ఇంద్రియ రకరకాల కోరికలు ఉన్నాయి, ఇంద్రియాలు నా డిమాండ్స్ ఉన్నాయి. మనం ఏమనుకుంటాం, ఆ డిమాండ్స్ ని పూర్తి చేసేస్తే అప్పుడు మనకు ఆనందం కలుగుతుంది, సంతృప్తి చెందుతాము అని అనుకుంటున్నాం. అలా ట్రై చేస్తున్నాం కానీ అది అవ్వట్లేదు అనమాట. అయినా అది కాసేపు ఉంటుంది, ఎక్కువసేపు ఉండదు. సో కానీ అసలైన విషయం ఏంటంటే, మనకు కావాల్సిన ఆనందం, సంతృప్తి అది ఎలా మనకు యాక్చువల్లీ కలుగుతుందంటే, అసలైన భోక్త మనం కాదు, భగవంతుడు అని తెలుసుకొని భగవంతుడిని సంతృప్తి పరచడానికి ప్రయత్నించినప్పుడు, అలా భగవంతుడికి సంతృప్తి పరచడానికి ప్రయత్నించినప్పుడు మనము అసలైన సంతృప్తిని, ఆనందాన్ని ఆస్వాదించవచ్చు. అదేంటండి, భగవంతుడిని సంతృప్తి పరచడానికి మనం ఎందుకు ప్రయత్నించాలి అంటే, ఆయనే అసలైన ఈశ్వరుడు, అన్ని లోకాలకి ఈశ్వరుడు. మనం ఏమనుకుంటున్నాం అంటే మనమే ఈశ్వరుడు అనుకుంటాం, కానీ కాదు, భగవంతుడే అందరి ఈశ్వరుడు. అంతేకాకుండా మరి భగవంతుడు మనందరి మేలే కోరుకుంటాడు. కాబట్టి మనం అలా అనుకోవాలి. అంటే లేకపోతే మనం అలా అర్థం చేసుకోలేకపోతే భగవంతుని సరిగ్గా మనము అసలైన ఆనందాన్ని పొందలేం, సంతృప్తిని పొందలేం. యాక్చువల్లీ ఆనందం, సంతృప్తి పొందడానికి ఇదే మార్గం. ఎందుకంటే మన యొక్క యాక్చువల్లీ మన ఐడెంటిటీ అదే, కృష్ణుడి యొక్క దాసులం కాదు, భగవంతుడి యొక్క దాసులం. కాబట్టి భగవంతుడికి మనం సేవ చేసినప్పుడే మనకు యాక్చువల్లీ సంతృప్తి, ఆనందం కలుగుతుంది. సో ఇక్కడ శౌభర్ముని అలా ఎంతో భోగిస్తాము, ఎంజాయ్ చేద్దామని ట్రై చేస్తున్నాడు, కానీ సంతృప్తి చెందలేదంటే ఎంత ట్రై చేసినా కానీ. సకదాచిదుపాసీన ఆత్మాపహనవమాత్మన దదర్శ బహ్వరిచాచార్య మీనసంగా సముత్థితం. తర్వాత ఒక రోజు శౌభర్ముని, మంత్రోచ్చారణలో ఎంతో నిపుణుడైన శౌభర్ముని
ఒకరోజు ఒక దగ్గర ఏకాంతంగా కూర్చొని ఇలా ఆలోచిస్తున్నాడంట. తనలో తానే ఆలోచించుకుంటున్నాడంట. ఎలా నేను పతనం అయిపోయాను? నా పతనానికి గల కారణం ఏంటి? నేను ఒక 2 చేపలు మైథునంలో పాల్గొంటూ చూడటం ద్వారా అక్కడి నుంచి నా పతనం మొదలైందా? అని ఆలోచిస్తున్నాడంట. హ్మ్. సో, ఇక్కడ మన తాత్పర్యంలో విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ మనకి ముఖ్యమైన ఒక విషయం రాస్తున్నారు. ఎందుకు శౌభరిముని అలా సడెన్‌గా తపస్సు చేసుకుంటున్నప్పుడు శౌభరిముని అలా ఎలా ఇంద్రియాల్ని భోగిస్తాను అనే స్థాయికి వెళ్ళిపోయి ఇప్పుడు 50 మందిని వివాహం చేసుకొని ఓన్లీ ఇంద్రియాలను భోగించుకోవడం కోసం వివాహం చేసుకున్నాడు. అసలు అంటే పతనం అయిపోయాడన్నమాట. అంటే అలా తపస్సు చేసుకునే వ్యక్తి ఇలా ఇప్పుడు ఇంద్రియాలను భోగించడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు. ఆయన తపోశక్తినంతా అక్కడే ఉపయోగిస్తున్నాడు. ఆ రేంజ్‌కి ఆయన పతనం అయిపోయాడు. సో, దానికి గల కారణం ఏంటి? అంటే ఇక్కడ మనకి అసలైన కారణం ఒకటుందనమాట. అవును. అక్కడ మైథునంలో పాల్గొనే ఆ చేపలను చూసి అప్పటి నుంచి ఆయనకు కోరిక పుట్టిందని అంటున్నారు కానీ, ఆ సముద్రంలో ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి అంటే ఎంతో కాలం నుంచి ఆయన తపస్సు చేస్తున్నాడు. ఎన్నో సార్లు ఎన్నో చేపలను చూసుంటాడు. కానీ ఈసారి అలా కలిగింది. అంటే ఎందుకు అంటే దీనికొక హిస్టరీ ఉందండి. ఒక స్టోరీ ఉంది. బ్యాక్ స్టోరీ. అదేంటంటే ఆయన ఒక వైష్ణవ అపరాధం చేశాడు. ఒక వైష్ణవుడికి అపరాధం చేశాడు. అందు కారణంగానే యాక్చువల్లీ ఇలా పతనమైపోయాడనమాట శోభనుడు. సో, ఈ యొక్క లీల నుంచి మనం ఒక విషయం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, వైష్ణవ అపరాధం అనేది చాలా మన భక్తికి ప్రమాదకరమైనదనమాట. వైష్ణవ అపరాధం చేస్తే ఇంకా మనము భక్తిలో ముందుకెళ్ళలేమనమాట. ఆగిపోతాం అక్కడే. స్టాప్ అయిపోతుంది మన భక్తి యొక్క ప్రోగ్రెస్. ప్రోగ్రెస్ ఎలా స్టాప్ అయిపోతుందంటే, అప్పుడు ఇంకా మనం భక్తి చేసుకోవడం ఇగ మానేస్తాం. ఏదో కారణంగా భక్తి చేసుకోవడం మానేస్తాం. అది అలా పతనం అయిపోతాం. పతనం అయిపోతే భక్తి అనేది ఎప్పుడు నశించిపోదు మీరు చేసుకున్నది. కాబట్టి అందుకే స్టాప్ అక్కడే ఆగిపోతుంది ప్రోగ్రెస్ అనేది. ఇంకా బయటికి చూస్తే ఇప్పుడు మీరు పతనం అయిపోయి ఉంటారు. అందుకే కదా! భక్తి చేసుకుంటుంటే ముందుకెళ్తారు. అంటే చేసుకోవడం ఆపేస్తారు. భక్తి కార్యాలు ఆపేస్తారనమాట. అలా ఒక్కొక్కసారి అవుతుంది కదా! మనకే తెలీదు. తర్వాత ఆలోచించినా అర్థం కాదు. ఎందుకు ఆపేసాను భక్తి అని. చాలా మంది వస్తారు భక్తిలోకి. సడెన్‌గా ఏదో అయితుంది. ఏం జరిగిందో తెలీదు. భక్తి చేసుకోవడం ఆపేస్తారు. మాలలు జపం చేయడం ఆపేస్తారు. నియమాలు పాటించడం ఆపేస్తారు. మళ్ళీ ముందులాగే ఆహ్, మాంసం తినడం, లేకపోతే మద్యపానం సేవించడం, ఇలా ఇంకా అన్నీ మొదలుపెట్టేస్తారు. సో, ఈ విధంగా ఎందుకు జరుగుతుందలా? అప్పుడు వాళ్ళకి కూడా అర్థం కాదు. తర్వాత ఎప్పుడు మళ్ళీ బాధపడుతూ ఉంటారు. అరే! నేనిలా అన్నీ వదిలేసాను. ఇలా అయిపోయానేంటి అని. మీరు ఒకసారి అప్పుడు అలా ఎవరైనా భక్తి మార్గాన్ని వదిలేసిన వాళ్ళని మళ్ళీ ఒకసారి వెళ్లి కలవండి. చాలా రోజుల తర్వాతైనా పర్లేదు. చాలా మంది నేను చూసాను. ఎవరైతే ఇలా భక్తిని వదిలేసారో అప్పట్లో వినరు చెప్పిన మాట. ఎవరి మాట వినరప్పుడు. కానీ తర్వాత వాళ్ళకి రియలైజ్ అవుతుంది. చాలా మందికలా. ఎందుకంటే వాళ్ళు ఒకసారి భక్తిని రుచి చూసారు, ఫిలాసఫీ విన్నారు, ఆచరించారు కాబట్టి అప్పుడు ఆళ్ళు ఏదో ఒక అపరాధమో, ఏదో ఒక ఇంద్రియ తృప్తిలోనో ఏదో కారణంగా వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. పతనమైపోయారు. కానీ వాళ్ళు చేసుకున్న భక్తి అయితే ఎప్పుడు నశించిపోలేదు. అది అలాగే ఉంటుంది కాబట్టి మళ్ళీ వాళ్ళు భక్తి చేసుకోవడానికి చాలా అవకాశాలుంటాయి. ఈ లైఫ్‌లోనే, ఈ జీవితంలో లేకపోతే నెక్స్ట్ జీవితంలో. కాబట్టి చాలా సార్లు ఒక్కొక్కసారి వాళ్ళు అలా లోపల వాళ్ళకే తెలీదు. తర్వాత అప్పుడప్పుడు పశ్చాత్తాపం కూడా పడుతున్నాడు. ఇప్పుడు ఎలాగైతే శౌభరుడిని ఇప్పుడు లోపల ఆలోచిస్తున్నాడు కూర్చొని. ఎందుకు ఇలా నేను పతనం అయిపోయాను నాది. నా జీవితం ఎలా అయిపోయింది? ఎలా అయిపోయాను? అలా ఒక్కొక్కసారి వాళ్ళు ఆలోచించొచ్చు. వాళ్ళకి తెలియొచ్చు, తెలియకపోవచ్చు. తెలిసినా ఏం చేయాలో అర్థం కాకపోవచ్చు. చాలా సార్లు వాళ్ళు గూడా అరే! మళ్ళీ భక్తి చేసుకుందాం అనుకున్నా ఎలా చేసుకోవాలి? ఇప్పుడు అందరిని వదిలేసాను. నేను వచ్చేసాను. దూరంగా వెళ్ళిపోయాను. ఇప్పుడు మళ్ళీ వెళ్తే ఎలా ఉంటుందో? ఏమనుకుంటారో? ఎవరేమంటారో? అనేసి కూడా భయము, ఒక రకమైన ఆహ్, ఇలాంటి పశ్చాత్తాపం, సిగ్గు అన్నీ ఉంటాయన్నమాట. అందుకని ఒక్కసారి మీరు చూడండి ఎవరైనా భక్తిలో వదిలేసిన వాళ్ళని మళ్ళీ మీరు తర్వాత కలిసినప్పుడు ఓ సంవత్సరం తర్వాతైనా, 2 సంవత్సరాల తర్వాతైనా, 3 సంవత్సరాల తర్వాతైనా, ఎంతకాలమైన తర్వాతైనా, ఒకవేళ వాళ్ళు భక్తి చేసుకోకుండా మంచిగా మీరు మాట్లాడి, మళ్ళీ వాళ్ళని ఇన్‌స్పైర్ చేశారనుకోండి. నేను చాలా మంది నేను అడిగాను చాలా రోజుల తర్వాత. వాళ్ళు కలిసాను. సడెన్‌గా చూసాను వాళ్ళు ఇప్పుడు భక్తి చేసుకోవట్లేదు.
ఏమైంది, ఆ, ఎందుకు మాలలు ఎందుకు చేసుకోవట్లేదు అంటే వాళ్ళు, అవును చేసుకోవట్లేదు, చాలాసార్లు అనిపించింది మళ్ళీ భక్తి చేద్దామని, కానీ ఎందుకో కుదరలేదు అది ఇది. అప్పుడు మీరు అన్నారంటే సరే ఇప్పుడు చెయ్యి, ఏం పర్వాలేదు, ఇప్పటి నుంచి మాలని మొదలుపెట్టు, క్లాస్కి రా లేకపోతే టెంపుల్కి రా అంటే మళ్ళీ వాళ్ళు ఒక్కొక్కసారి స్టార్ట్ అయిపోతారు, మళ్ళీ చేయడం స్టార్ట్ చేస్తారు. సో అందుకనే ఆ, అలా జరగవచ్చు. కానీ ఇలా పతనం అవ్వడానికి లేకపోతే ఇలా భక్తి మార్గాన్ని వదిలే స్థితికి రావడానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే వైష్ణవ అపరాధం. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో ఏంటి ఇక్కడ వైష్ణవ అపరాధం చేసిందంటే, గతంలో శౌవర్ముని ఇలా గరుడ దేవుడి పట్ల అపరాధం చేశాడు అనమాట. గరుడ దేవుడు ఇక్కడికి వచ్చి చేపల్ని తినాలనుకున్నాడు, ఎందుకంటే గరుడ దేవుడికి ఫుడ్ చేపలే. సో అక్కడికి వచ్చినప్పుడు తినడానికి వస్తే అప్పుడు శౌవర్ముని ఏంటంటే ఆ చేపల్ని ఆయన, ఆ చేపలుకి ఆయన రక్షణ కల్పించాడు. నేను మిమ్మల్ని బతికిస్తాను, మీరు ఏం కంగారు పడకండి అని గరుడ దేవుడిని అక్కడి నుంచి పంపించేశాడు. సో అప్పుడు గరుడ దేవుడు అలా తన ఆహారాన్ని తను తినబోతుంటే దాన్ని అడ్డుకున్నాడు. ఆ విధంగా శౌభరుముని గరుడ దేవుడి పట్ల ఒక అపరాధం చేశాడు అనమాట. గరుడ దేవుడు మామూలు వైష్ణవుడు కాదు, భగవంతుడి వాహనం. సో ఆయన పెద్ద వైష్ణవ అపరాధం జరిగింది. దాని కారణంగా శౌభరుముని ఇలాంటి ఏ చేపను రక్షించడానికి గరుడు దేవుడి యొక్క పట్ల అపరాధం చేస్తాడు, ఆ చేపల యొక్క కారణంగానే మళ్ళీ అతను పట్టుకుంటాడు. అందుకని ఎప్పుడైనా సరే ఒక వైష్ణవుడు ఎవరైనా అతను ఏదైనా కార్యాలు చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు మనము వాటిని అడ్డుకోకూడదు, అపరాధం అవుతుంది. వైష్ణవేర క్రియాముద్ర విఘ్నిన భుజాయ. ఒక్కొక్కసారి మనకు అర్థం కాకపోవచ్చు, అదేంటి ఇతను ఇలా చేస్తున్నాడు, వైష్ణవుడు అయి ఉండి, ఇంత గొప్ప వైష్ణవుడు అయి ఉండి, అలా అనిపించవచ్చు మనకి. మనం కానీ ఎప్పుడైనా సరే మనం అడ్డుకోకూడదు, ఎందుకంటే అది అపరాధం కావచ్చు మనం అడ్డుకోవడం. ఎందుకంటే ఎవరు ఎందుకు ఎలా చేస్తున్నారో మనకు తెలియదు, మనకు అర్థం కాకపోవచ్చు. సో సౌవర్మిని ఇప్పుడు అతను అలా గరుడ దేవుడిని అడ్డుకున్నాడు అతని కార్యంలో. సో ఇప్పుడు అందుకనే అదొక వైష్ణవ అపరాధం జరిగింది. దాని కారణంగానే ఇలా అతను యాక్చువల్లీ పతనం అవడానికి అసలైన కారణం ఇదన్నమాట. సో మనము ఈ యొక్క లెసన్, ఈ యొక్క గుణపాఠం నేర్చుకోవాలన్నమాట, ఈ యొక్క శౌభర్ముని యొక్క లీల నుంచి, ఆయన చేసిన ఈ యొక్క అపరాధం నుంచి. సో మనం జాగ్రత్తగా ఉండాలి. మనం ఎప్పుడు అలా ఎవరైనా వైష్ణవులు చేసే కార్యాల్ని అడ్డుకోవడానికి ప్రయత్నించకూడదు. సో అది అపరాధం కావచ్చు. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒకసారి చాలా మందిని చూశాను నేను, వాళ్ళకి వైష్ణవ అపరాధం గురించి తెలుసు. అప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు వాళ్ళు ఏదో ఇంకొక వైష్ణవుడు ఏదో కార్యం చేస్తున్నారు, ఆయనకు నచ్చలేదు, ఒక భక్తుడికి నచ్చలేదు. అదేంటి అతను అందుకు అలా చేస్తున్నాడు, అతను ఎందుకు అలా కార్యం చేస్తున్నాడు, ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నాడు, లేకపోతే ఆ కార్యం ఎందుకు చేశాడు, అది అలా ఎందుకు చేశాడు, సేవ సంథింగ్ చూసి ఈయనకు నచ్చలేదు అనమాట. వెళ్ళేసి ఆయన అడ్డుకుంటాడు, వద్దంటాడు, అన్ని చెప్తాడు, అన్ని చేసి లాస్ట్కి అంటే నేను మీ ఇష్టం ఏదైనా సరే, కాకపోతే వైష్ణవ అపరాధం అయిపోతుందేమో భయంతో మళ్ళీ ఆ భయాన్ని కూడా వ్యక్తం చేస్తాడు. చేసేదంతా చేసి మళ్ళీ వైష్ణవ అపరాధం అయిందేమో క్షమించండి అన్నది కూడా అడిగేస్తుంటాడు. సో ఇలాంటి డ్రామాలు చేయకూడదు అనమాట. సో జాగ్రత్తగా ఉండాలి బిహేవ్ చేసేటప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాలన్నమాట, అసలు మనకు అధికారం ఉందా ఇంకొకరిని కరెక్ట్ చేసి, ఇంకొకరికి మార్గదర్శనం చేసి, ఇంకొకరిని అడ్డుకునే అధికారం నాకు ఉందా అనే విషయాన్ని ఆలోచించాలి మనం. ఒకవేళ మనం గురువులం అనుకోండి, వాళ్ళు మన శిష్యులు అనుకోండి, అప్పుడు గురువు శిష్యుడికి, టీచర్ స్టూడెంట్కి చెప్పొచ్చు అన్నమాట, నువ్వు చేసేది తప్పు, లేకపోతే నువ్వు ఇది చెయ్యకు, వాళ్ళని అడ్డుకోవచ్చు, వాళ్ళకి దండించవచ్చు, అలా వాళ్ళని మార్గదర్శనం చేయొచ్చు అలా. కానీ ఇలా మనకు అలాంటి సరైన అధికారం లేనప్పుడు మనం చేయకూడదు అలా. మరి ప్రభుజీ నాకు అలా అతను చూసాను, అతను ఎందుకు అలా చేశాడు, ఎందుకు అలా చేస్తున్నాడు, ఆ కార్యం ఎందుకు చేస్తున్నాడు, ఆ కార్యము చేయకూడదు అనిపించింది నాకు అంటే, నీకు అనిపిస్తే అప్పుడు నువ్వేం చేస్తావు అంటే, రెండు కార్యాలు చేయొచ్చు. నువ్వు వెళ్ళి అతన్ని అడగొచ్చు, సరైన చేతన, సరైన మనోభావం, అసలు కారణం ఏంటి తెలుసుకోవడానికి ఆయన అడగొచ్చు. లేకపోతే
వెళ్ళి వాళ్ళ యొక్క సుపీరియర్స్ ఉంటారు కదా, అంటే అథారిటీస్ ఉంటారు, వాళ్ళ గురువు ఉంటారు, వాళ్ళ శిక్ష గురువు, దీక్ష గురువు, లేకపోతే అక్కడ ఉన్న అధికారులు, వాళ్ళ పైన ఉండే అధికారులు, అథారిటీస్ వాళ్ళని వెళ్ళి అడగచ్చు, అతను ఇలా చేస్తున్నాడు మరి అది, ఎందుకంటే అది వాళ్ళు చెప్పారు మరి, లేకపోతే వాళ్ళకి తెలిసే చేస్తున్నారు, వాట్ ఎవర్, లేకపోతే వాళ్ళ కారణం తెలిసి ఉంటుంది, మీకు చెప్తారు. సో వాళ్ళ కారణం తెలుసుకోవచ్చు. సో కానీ వైష్ణవ అపరాధం చేయడానికి జాగ్రత్తగా మనం ఉండాలన్నమాట. వైష్ణవ అపరాధం చేయకుండా ఉండడానికి జాగ్రత్త పడాలి, డిసిప్లిన్. అదే ఇక్కడ నుంచి నేర్చుకోవాల్సిన విషయం. నెక్స్ట్ 50వ శ్లోకం. అహో ఇమం పశ్యత మే వినాశం తపస్వినః సచ్చరిత స్మృతస్య అంతర్జలే వారిచర ప్రసంగాత్ ప్రత్యావితం బ్రహ్మచిరం ధృతం యత్. సో ఇక ఏమంటారంటే, అయ్యో నేను ఎంతో తపస్సు చేస్తున్నాను, నీటి లోపలికి లోతుల్లోకి పోయి నేను తపస్సు చేస్తున్నాను, అన్ని రకాల నియమాలను నిష్ఠను పాటిస్తూ ఒక ఋషి సాధువులాగా తపస్సు చేస్తున్నాను, కానీ ఇంత తపస్సు చేసిన ఫలితాల్ని నేను ఈ విధంగా అన్ని కోల్పోయాను. ఇప్పుడు ఈ యొక్క 2 చేపల యొక్క మైథునం చేస్తున్న ఆ విషయాన్ని చూసి, ఆ సాంగత్యం ద్వారా నా తపో శక్తిని, తపస్సు చేసిన ఫలితాన్ని అన్నిటిని కోల్పోయాను. కాబట్టి ఆయన తనలోనే అలా ఆలోచిస్తున్నా అంటే, ఎవ్రీవన్ షుడ్ అబ్జర్వ్ దిస్, ఫాల్ డౌన్ అండ్ లెర్న్ ఫ్రమ్ ఇట్. సో ప్రతి ఒక్కరు కూడా నేను ఎలా పతనం అయిపోయానో తెలుసుకొని నేర్చుకోవాలి వ్యక్తి. సో చూసారా, ఇప్పుడు ఆయనకు ఒక సాక్షాత్కారం, రియలైజేషన్ కలుగుతుందండి శౌవర్మునికి. సో ఇది కూడా కారణమే, కానీ ఇది ఎక్స్టర్నల్ సూపర్ఫిషియల్ రీజన్ అనమాట. కానీ అంతరంగ కారణం ఏంటంటే ఆయన వైష్ణవ ప్రార్థన చేస్తారు. కానీ ఇప్పుడు ఆయనకు సాక్షాత్కారం, పశ్చాత్తాపం కలుగుతుంది. నెక్స్ట్ 51వ శ్లోకం. సంగం త్యజేత మిథున ముముక్షుః సర్వాత్మనా విసృజేత్ బహిరింద్రియాణి ఏకశ్చరన్ రహసి చిత్తమనంత ఈశే యుంజీత తద్వర్తిషు సాధుషు చేత్ ప్రసంగః. సో ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, పర్సన్ డిజైరింగ్, ఎవరైతే ముక్తిని పొందాలనుకుంటారో, అలా ముక్తిని, భౌతిక బంధనం నుంచి ముక్తి పొందాలనుకునే వారు, అలా ఎవరైతే ఇలా మైథునంలో బాగా ఆసక్తిగా ఉండే వ్యక్తుల యొక్క సాంగత్యాన్ని త్యాగం చేయాలంట. అలాగే ఈ విధమైన ఇంద్రియాల్ని ఈ విధంగా ఇంద్రియ తృప్తి కోసం వినియోగించకూడదు. అది చూడడమైనా కానీ, వినడమైనా కానీ, మాట్లాడడమైనా కానీ, తిరగడమైనా, ఏదైనా సరే ఇంద్రియాలను ఆ విధంగా ఇంద్రియ తృప్తి కోసం వ్యవహరించకూడదు. ఈయన అనుకునేది, ఈయన చెప్పేది చెప్తున్నాడు శౌభన్ముని. అలా మనము ఏకాంతంలో ఉండి, ఒకరు ఏకాంతంలో ఉండేసి భగవంతుడు పాదపద్మాల పైన ధ్యానం చేసుకొని, ఒకవేళ సాంగత్యం కావాలనుకుంటే అలాంటి వారు ఎవరైతే భక్తి చేసుకోవాలనుకుంటారో, భగవంతుడి పైన ధ్యానం చేసుకుంటారు, అలాంటి వారి యొక్క సాంగత్యంలోనే ఉండాలి. సో ఇది ఆయన యొక్క వ్యక్తిగత అనుభవం ద్వారా శౌవర్ముని ఈ యొక్క నిష్కర్షకు, ఈ యొక్క కంక్లూజన్ కి ఆయన వచ్చాడనమాట. ఈ విధంగా మనము భగవద్ధామానికి వెళ్ళాలి, భౌతిక ప్రపంచం, భౌతిక బంధనం నుంచి బయటపడాలి అంటే, అప్పుడు మనము ఇలా మైథునం, ఇలా డబ్బుల సంపాదన, ఇంద్రియ తృప్తి పట్ల ఆసక్తితో ఉన్న వ్యక్తులతో సాంగత్యం చేయకూడదు. ఇది అసత్సంగం అన్నమాట. అసత్సంగం త్యాగం చేయాలి. అలా భక్తుల యొక్క సాంగత్యంలో మనం ఉండాలి, భక్తుల యొక్క సాంగత్యం కోరుకోవాలి. సో అదే ఇక్కడ మనకి ఇచ్చారనమాట. ఒకవేళ ఇలా ఎవరైతే కోరుకుంటున్నారో భగవద్ధామాన్ని తిరిగి వెళ్ళాలని, అలాంటి వాళ్ళు ఈ విధంగా మనం ఇంద్రియాల్ని భోగించాలి, స్త్రీని భోగించాలి అని అటువంటి వ్యక్తులతో సాంగత్యం చేస్తే, అది వాళ్ళు తెలిసి విషం తాగిన వాళ్ళు అవుతారంట. మన చంద్రోదయ నాటికలో అక్కడ చైతన్య మహాప్రభు ఈ విషయాన్ని చెప్తున్నాడు కదా. సో అందుకనే మనం భగవద్భక్తిలో, సేవలో, భగవంతుడి సేవలో మనము యాక్చువల్లీ యుక్తమై ఉండాలన్నమాట. ఇలా భక్తుల సంగత్యంలో భగవంతుడి సేవ చేసుకోవాలి. ఇలా విషయి కర్మి అసత్సంగం త్యాగం చేయాలన్నమాట. సో అందుకనే ఇలా సరైన
వైష్ణవుల సాంగత్యంలో భక్తి చేసుకోవాలి. తాందేరా చరణ సే భక్త సనివాష్ జనమే జనమే శ్రేయభిలాష్. బేసికల్లీ నరోత్తమ్ దాస్ ఠాకూర్ అందుకే అంట, నా జన్మ జన్మలో ఆశ ఏంటంటే ఇలా భక్తుల సాంగత్యంలో భగవంతుడికి భక్తులకి సేవ చేసుకుంటాను. సో ఇది మెయిన్ అన్నమాట. సో అందుకనే ప్రభుపాద వారు అంటారు, మా ఇస్కాన్ సొసైటీ కృష్ణ భావనామృతం ఉద్యమం ఈ యొక్క సంస్థను, ఇస్కాన్ సంస్థని స్థాపించిన మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఇస్కాన్ సంస్థ యొక్క ఉద్దేశం ఇలా ఒక మంచి భక్తుల సాంగత్యాన్ని సృష్టించడమే ఇస్కాన్ యొక్క ముఖ్యమైన లక్ష్యం. అంటే అందరూ కలిసి ఇలా సేవా భక్తి భగవంతుడి యొక్క విషయాలు చర్చించుకోవడం అనేది, దీనికోసమే యాక్చువల్లీ ఈ సాంగత్యం, ఈ సంఘాన్ని నేను సృష్టించాను ప్రభుపాద గారు. సో ఇలా అందరూ కలిసి సేవ చేసుకోవచ్చు, ప్రసాదం తీసుకోవచ్చు, మహామంత్రం జపం చేసుకోవచ్చు, కీర్తన చేసుకోవచ్చు. ఇలా ఈ సాంగత్యం ద్వారా ఎవరైనా సరే భగవద్భక్తిలో ఉన్నతమైన స్థాయికి చేరుకోవచ్చు. ఇక్కడ శౌబర్ముని, నేను అసత్సంగం, సరైన సాంగత్యం లేకుండా కారణంగానే చెడు సంఘం ద్వారా నా పతనం అయిపోయింది, ఈ యొక్క చాపల సాంగత్యం ద్వారా నేను పతనం అయిపోయాను అని ఇప్పుడు బాధపడుతున్నాను. సో ఇక్కడ ఏకాంతంలో ఉండడం కూడా మంచిది. ఇక్కడ శౌబర్ముని అన్నాడు ఏకాంతంలో ఉండాలి, లేకపోతే భక్తుల సాంగత్యంలో ఉండాలి అన్నాడు. కానీ ఇప్పుడు ప్రభుపాద గారు ఇక్కడ ఫైనల్ క్లియర్ గా రాస్తుంది, ఏకాంతంలో ఉండడం కూడా అంత శ్రేయస్కరం కాదు, అంత సెక్యూర్ కాదనమాట. ఏకాంతంలో భక్తి చేసుకోవడం అనేది కూడా అంత ఈజీ కాదు, సాధ్యం అవడం అంత సాధ్యం కాదు యాక్చువల్లీ చాలా మందికి. కాబట్టి మంచి భక్తుల సాంగత్యంలోనే భక్తి చేసుకోవడం అన్నిటికన్నా బెస్ట్ అనమాట. నెక్స్ట్ 52వ శ్లోకం. ఏకస్తపస్యహం అతాంబసి మత్స్య సంగాత్ పంచాశదాసముత పంచసహస్రసర్గః నాంతం భజామి భయకృత్య మనోరథానాం మాయా గుణైర్వితనతే విషయేర్త భావః. సో శౌబర్ముని అనుకుంటున్నాడు, ఇంకా మొదట్లో నేను ఒక్కడనే ఇలా రకరకాల తపస్సులు చేస్తున్నాను, యోగ చేస్తున్నాను, కానీ తర్వాత ఈ యొక్క చేపల్ని చూశాను, మైత్రంలో పాల్గొనడం, అక్కడి నుంచి నాకు కోరిక పుట్టింది వివాహం చేసుకోవాలని. తర్వాత నేను 50 మంది భార్యల్ని పొందాను, వివాహం చేసుకున్నాను 50 మందిని. ఇంకా ఒక్కొక్కరి నుంచి నేను 100 మంది పుత్ర సంతానాన్ని పొందాను, 100 మంది పుత్రులు పుట్టారు ఒక్కొక్క భార్య నుంచి. ఈ విధంగా ఇప్పుడు నా యొక్క పరివారం సభ్యులు వచ్చేసి 5000 మంది అయిపోయారు. ఈ విధంగా ఈ ప్రకృతి యొక్క 3 గుణాల ప్రభావంలో నేను పతనం అయిపోయి, దాని ప్రభావంలో ఈ విధంగా నేను అనుకున్నాను ఇలా ఆనందంగా నేను జీవిస్తున్నాను భౌతిక జీవితంలో అని. కానీ ఎంత భోగించినా కానీ నా భౌతిక కోరికలు మాత్రం దానికి అంతు లేదు, అవి ఎప్పుడు సంతృప్తి అవ్వట్లేదు, ఎప్పుడు తీరట్లేదు. ఈ జీవితంలో కూడా అవి తీరవు, వచ్చే జన్మలో కూడా అవి పూర్తి కావు నా భౌతిక కోరికలు, సంతృప్తి చెందవు ఎప్పుడు అని చెప్తున్నారు అన్నమాట. 53వ శ్లోకం. ఏవం వసంగృహే కాలం విరక్తో న్యాసమాస్థితః వనం జగామాన్యుయుస్ తత్పత్న్యః పతిదేవతాః. ఈ విధంగా ఆయన ఇప్పుడు కొన్ని రోజులు అలా జీవితాన్ని అలా సంసారాన్ని గడిపాడు. తర్వాత కొంచెం సమయం తర్వాత ఆయనకి ఇంకా భౌతికమైన ఈ యొక్క భోగ వృత్తి పైన విరక్తి పుట్టేసింది. ఇలా భౌతిక సాంగత్యాన్ని త్యాగం చేయాలని డిసైడ్ అయిపోయి అలా త్యాగం చేసేసి వానప్రస్థాశ్రమాన్ని గ్రహించి వనానికి వెళ్ళిపోయాడు. ఇంకా తన భార్యలు కూడా అలాగే, తన భర్త ఎలాగైతే వనానికి వెళ్ళిపోయాడు అన్ని వదిలేసి, అలాగే ఆయన్ని అనుసరిస్తూ ఆయన భార్యలందరూ కూడా ఇంకా వాళ్ళకి ఆశ్రయం తన భర్తే కనుక, వాళ్ళ భర్తే కనుక ఆయన అనుసరిస్తూ వాళ్ళు కూడా ఆయన వెనకాలే వనానికి వెళ్ళిపోయారు. తత్ర తప్వా తపస్తీక్ష్ణం ఆత్మదర్శనం ఆత్మవాన్ సహైవాగ్నిభిరాత్మానం యుయోజ పరమాత్మని. అలా ఎప్పుడైతే శౌబర్ముని అతనికి ఈ విధమైన ఆత్మజ్ఞానం, ఆత్మతత్వం, తను ఆల్రెడీ ఆత్మజ్ఞానం తెలిసినవాడు కాబట్టి ఆయన ఏం చేయాలో తెలుసు, ఆయనకి ఎలా తపస్సు చేయాలో తెలుసు. అందుకనే వనానికి వెళ్ళిపోయి మళ్ళీ తీవ్రమైన తపస్సు చేయడం మొదలు పెట్టేశాడు. ఈ విధంగా ఆయన ఇన్ దిస్ వే ఇన్ ద ఫైర్ అట్ ద టైమ్ ఆఫ్ డెత్, మృత్యు సమయంలో అగ్నిలో
అంటే అగ్నిలో ప్రవేశించి అంటే అగ్ని ద్వారా తన శరీరం అంతా కాలిపోయి ఆ సమయంలో ఆయన భగవంతుడు ధ్యానంలోనే ఉండి అతను ఫైనల్ గా భగవంతుడి సేవలో నియుక్తమైపోయాడు. సో ఇప్పుడు ఏమవుతుందంటే యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే దీని అర్థం ఏంటంటే అగ్నిలో అంతా శరీరం అంతా కాలిపోవడం ఏంటంటే మృత్యు సమయంలో ఒకవేళ చాలా ఇంపార్టెంట్ పాయింట్ రాస్తున్నారు ఒకవేళ మృత్యు సమయంలో ఇంకా భోగించాలి అని మనకి ఏ కోరిక లేకపోతే మన యొక్క మనస్సులో ఏ కోరిక లేకపోతే భోగించాలనే కోరిక లేకపోతే అప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఈ భౌతిక శరీరం అనేది నశించిపోతుంది. అది భగవద్గీతలో కూడా చెప్పారు, త్యక్వాదేహం పునర్జన్మ అనేది. తర్వాత మళ్ళీ జన్మ అనేది ఉండదు, అప్పుడు మన ఆత్మ శుద్ధం అయిపోతుంది. సో మన ఆత్మ కలుషితం అయ్యేది ఏంటంటే ఎప్పుడు అంటే మనకి ఇలా భౌతికంగా భోగించాలని కోరిక కలిగినప్పుడు మనం ఇక్కడికి వస్తాము, ఈ ప్రపంచానికి, భౌతిక ప్రపంచానికి, భౌతిక జగత్తుకి. అప్పుడు మనం ఆత్మ అనేది కలుషితం అయిపోతుంది. లేకపోతే ఆత్మ అనేది శుద్ధమైనది. శుద్ధమైన ఆత్మ అంటే ఇలా భౌతిక కోరికలు లేకుండా ఓన్లీ భగవంతుడికి సేవ చేసుకునే కోరిక ఉంటే అది శుద్ధమైన ఆత్మ. సో ఈ విధంగా ఎప్పుడైతే భౌతిక కోరికలు వెళ్ళిపోతాయో అంటే ఇంకా మనకు లేవో అప్పుడు మనం శుద్ధమైపోతాము, ఇంకా మళ్ళీ జన్మ అనేది ఉండదు. ఈ విధంగా మనకు ముక్తి లభిస్తుంది, భగవద్ధామానికి తిరిగి వెళ్తాము, భగవద్ సేవలో మళ్ళీ నియుక్తమైపోతాము. అదే మనకి గీతలో కూడా చెప్పారు. అదే మనం ఈ శౌగరిముని యొక్క జీవితంలో చూస్తున్నాం. ఆయనకు అన్ని భౌతిక కోరికలు వెళ్ళిపోయాయి, ఆయనకి ఇంట్రెస్ట్ లేదు భౌతిక కోరికలు. సో ఇప్పుడు ఫైనలీ కంక్లూడ్ చేస్తున్నాడు సుఖదేవ గోస్వామి. కాస్వపత్యుర్మహారాజా నిరీక్ష్యాధ్యాత్మికీం పతిం గతిం అన్వీయుస్తత్ప్రభావేణ అగ్నిం శాంతం నివార్తిషః. ఓ మహారాజ్ పరీక్షిత, ఈ విధంగా తన భర్త ఈ విధంగా ఆధ్యాత్మిక ఉన్నతి సాధించి వెళ్ళిపోతున్నాడని చూసి ఆ అగ్నిలో, అంటే ఏ అగ్నిలో అయితే ఆయన యొక్క శరీరం దహనం అయిపోతుందో ఆ సౌపరిముని యొక్క భార్యలు కూడా వాళ్ళందరూ కూడా అదే కోరికతో, మేము కూడా ఆయనతో పాటే ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోతామనే కోరికతో వాళ్ళు కూడా ఆ యొక్క ప్రవేశించారు. దే ఆర్ ఏబుల్ టు ఎంటర్ ద స్పిరిచువల్ బై స్పిరిచువల్ పవర్ జస్ట్ యాజ్ ద ఫ్లేమ్స్ ఆఫ్ ద ఫైర్ సీజన్ ద ఫైర్ ఈజ్ ఎక్స్టింగ్విష్డ్. వాళ్ళందరూ కూడా శౌబరిముని ఎలా వెళ్ళిపోయాడు భగవద్ధామానికి, అలాగే వీళ్ళందరూ కూడా ఆయన ఆధ్యాత్మిక శక్తి ద్వారా వీళ్ళందరూ కూడా భగవద్ధామంలో ప్రవేశించారంట. ఎలాగైతే అగ్ని యొక్క మంటలన్నీ కూడా ఆరిపోతాయో, అంటే ఎప్పుడైతే అగ్ని వెళ్ళిపోతుందో ఆ మంటలన్నీ కూడా వెళ్ళిపోతాయి, అలాగే ఇప్పుడు ఆయన భగవద్ధామానికి వెళ్ళిపోతే ఆయన పవర్ తో వీళ్ళందరూ కూడా పైకి వెళ్ళిపోయారంట భగవద్ధామానికి. స్త్రీయో వైశ్య తదా శూద్ర స్థేపి యాంతి పరాంగతి. ఇలా స్త్రీలు, వైశ్యులు అందరూ కూడా పరంగతి ఇలా పొందవచ్చు. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నారంటే మామూలుగా స్త్రీలకి చాలా అంత శక్తివంతులు కాదు ఇవన్నీ ఆధ్యాత్మిక ఇది పాటించడం. కానీ ఒకవేళ ఒక స్త్రీకి సరైన భర్త లభిస్తే, ఏ భర్త అయితే ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతి చెంది ఉన్నాడో, సో ఆమె అలాంటి ఆ భర్తకి ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతి చెంది ఉన్న భర్తకి సేవ చేసుకోవడం ద్వారా ఆ భర్త చేసుకున్న ఆధ్యాత్మిక భక్తి ఫలితాలు ఈ భార్యకు కూడా లభిస్తాయన్నమాట. సో ఇక్కడ మనం చూడొచ్చు, శౌబరిముని భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోతే వాళ్ళందరూ కూడా ఎంతో చక్కగా ఆ భర్తని వాళ్ళ భర్తని అనుసరించాడు. శౌబరిముని అనుసరించినందుకు కారణంగా వాళ్ళందరూ కూడా ఆ ఒక్క కారణంగానే, వాళ్ళు ఇంకా వేరే యోగ్యత లేకున్నా ఆ ఒక్క యోగ్యత కారణంగా వాళ్ళందరూ కూడా భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోయారు. కాబట్టి అంటే ఒక భార్యకి, స్త్రీకి చాలా ఈజీగా భగవద్ధామానికి వెళ్ళిపోయే మార్గం ఏంటంటే, భర్త ఒకవేళ మంచి భక్తుడై ఆయన భక్తి చేసుకుంటూ ఉంటే, ఆయనకి సేవ చేసుకుంటే, అలా భర్తతో పాటు భార్య కూడా భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా ఆటోమేటిక్ గా భార్య కూడా, స్త్రీ కూడా భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోవచ్చు భర్తతో పాటు. అదే ఇక్కడ మనకి ప్రభుపాద వారు తెలియజేస్తున్నారు తాత్పర్యంలో. దీంతో ఈ యొక్క అధ్యాయం మరియు తాత్పర్యం ముగుస్తున్నాయి. సో నెక్స్ట్ అధ్యాయంతో మనం రేపు మొదలు పెడదామంట. ఈరోజు ఇక్కడే నేను ముగిస్తాను. చాలా చాలా ధన్యవాదాలు ఎంతో ఓపిక ఉన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్.